శ్రీ సదాశివ బ్రహ్మేంద్రుడిపై ఒక వ్యాసం రాసి తెచ్చానని, ఆ సందర్భంగా విషయ సేకరణకై పుదుక్కోట, తంజావూరు ప్రాంతాల్లో పర్యటించానని, దానిని చిత్తగించి శ్రీవారు ఆశీర్వదించాలని అర్థించాను. నా కోరికకు ఆమోదం తెలిపిన ఒక అరగంట కాలంలో వచ్చిన భక్తులందరూ ఆశీర్వదించి పంపి 6 గంటలకు బావి వద్ద లోతట్టు బల్లపై కూర్చుని నాకు కబురు పంపారు. నేను బావికి యువతల సాష్టాంగ ప్రమాణం చేసి నిలిచాను. బావి పైన ఒక ఇనుపవల వేసి ఉంది. అప్పటికి సంధ్య చీకటి ప్రారంభమైంది. శ్రీచరణులు నన్ను చదవమని మౌనంతోనే సంజ్ఞ చేస్తూ పక్కనే ఉన్న బ్రహ్మచారిని టార్చ్ లైట్ వేయమని సంకేతం చేశారు. నేను చదవడం ప్రారంభించాను. ఎత్తుగడలో భారతదేశం మహామాన్వితులైన సాధు పుంగవులకు, భక్త గాయకులకు ఎందరికో పుట్టినిల్లని చెబుతూ అలాంటి సాధు మహాత్ములు కొందరి పేర్లు చదివాను. ఆ వాక్యం పూర్తి కాగానే హస్తసగ్నితో నన్ను ఆగమని, ఎవరో పలానా భక్తుని వదిలేశావే అన్నట్టుగా నా వంక చూశారు. మందబుద్ధిని నేను వారి సంకేతం గ్రహించలేక ఆ భక్తుడెవరో సెలవుమని అర్థించాను. మౌనవ్రతానికి భంగం లేకుండా సంజ్ఞలతోనే నాకు భక్తుని పేరు తెలియపరచడానికి శ్రీవారు ఎంతో ప్రయత్నించారు. అయితే వారి సంకేతాలు అవి నా బుర్రలోకి ఎక్కలేదు. అంతటితో విసుగు కలిగినట్టుగా నటిస్తూ తన 2 చేతులు బొటన వేళ్లు మడిచి 8 వేళ్లు చూపారు. చిత్తం స్వామి, 8 అన్నాను. వెంటనే కూర్చున్న పళంగా తమ ఎడమ పాదం పైకెత్తి నాకు చూపారు. అప్పటికి నాకు వారి ఆంతర్యం బోధపడింది. స్వామి, 8 పాదం, 8 పాదాలు, అష్టపాదాలు, అష్టపదులు, జయదేవులా అని పెద్దగా అన్నాను. శ్రీవారి మందహాసంతో అవునన్నారు. నిజమే, నేనిచ్చిన పేర్లలో గీత గోవిందకర్త జయదేవుని పేరే లేదు. అంతేకాదు, ఇంకెందరి పేర్లో కూడా లేవు. ఇత్యాదులు అంటూ అందరినీ కలిపాను. అయితే ఇందులో శ్రీవారు ఒక్క జయదేవులను నాకు గుర్తు చేయడంలోనే వారి అపారమైన కరుణ వాత్సల్యాలు పనివేసుకున్నాయి. మద్రాసులో నుంచి బస్సులో వస్తూ శ్రీవారి చరణ దర్శనం ప్రాప్తించదేమో అని నేను పడిన మానసిక సంతాపాన్ని ఆ సర్వజ్ఞమూర్తి గుర్తించి జయదేవ కవి వ్యాజాన ఆప్తబదుల నెపంతో తమ సంపూర్ణమైన సర్వ శుభలక్షణ లక్షితమైన శ్రీ చరణతల దర్శనం అనుగ్రహించి నన్ను ఆదరించి పంపించారు. శ్రీచరణుల సర్వజ్ఞతకు, సర్వాంతర్యామిత్వానికి, భక్త వాత్సల్యానికి ఈ ఘట్టం చక్కని తార్కాణం. అపార కరుణాసింధు జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.